ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. గనక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. యేసుని తండోపతండాలుగా జనాలు అనుసరిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఈరోజు ఉన్న సమాజంలో కూడా మనం యేసును వెంబడిస్తున్న వారిని అనేక మందిని చూస్తున్నాం. యేసు ప్రభు మొదట వారందరిని చూచి అందరినీ లక్ష్య పెట్టి ఎవరిని కూడా తీసివేసేటువంటి పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరిని చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారు. కాపరు లేనప్పుడు గొర్రెలు తప్పిపోతాయి. అలానే కాపరు లేనప్పుడు మరి మనుషులు కూడా ప్రత్యేకంగా ప్రమాదానికి గురైపోతూ ఉంటారు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, అటు ఇటు తట్టాడుతూ లేదా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సహాయం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితిలో లేదా అయోమయ పరిస్థితిలో ఉంటారు. నేను మీకు కాపరిగా ఉంటాను అని. అందుకని వాక్యం తెలియపరచబడుతుంది, యేసు నిజమైన గొర్రెల కాపరి అని. నేనే నిజమైన గొర్రెల కాపరిని అని ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ సందర్భంగా ఈ జనసమూహం అంతా కూడా కాపరి లేని వారిగా చూచి వారికి కాపరిగా ఉండాలని తలచి వారి మీద కనికరపడ్డాడు. కనికరం అనగానే మరి ఇంకా ఎప్పటికి కూడా నేను మీకు తోడై ఉంటాను, లేదా మీరు నిస్సహాయ స్థితి ఇంకెప్పుడు అనుభవించరు అన్నటువంటి పరిస్థితిలో లోతైన ప్రేమను చూపించి వారికి అనేక సంగతులను బోధించాడు. వారి చుట్టూ అప్పుడున్న సమాజంలో ఎంతోమంది బోధకులు ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, మరి సద్దుకాయలు, ఇంకా ఎన్నో రకాల సమాజ మందిరపు అధికారులు ఇలాగ ఉన్నారు. అందరూ కూడా బోధించడానికి నియమించబడిన వారే. మరి ఎవరూ కూడా వీరి యొక్క ఆత్మీయ ఆకలి తీర్చేటువంటి పరిస్థితిలో లేరు. వీరు ఆత్మీయంగా ఆకలి కొని ఉన్నారు, కాపరి కోసం వెతుకుతున్నారు. యేసు ప్రభు వారికి కూర్చోబెట్టి ఎంతో వివరంగా వారికి బోధిస్తున్నాడు, ఎన్నో సంగతులను బోధిస్తున్నాడు. వాక్యము మన ఎదుట ఉంది. యేసు ప్రభు చెప్పిన ప్రతి వాక్యం కూడా ఆయన బోధించిన ఎన్నో మర్మాలకి, ఎన్నో రహస్యాలకి సూచన. ఆయన బోధించడం వల్ల, ఆయన కాపరిగా మనం ఎన్నుకుంటాం వల్ల మనం ఎన్నో విధాలుగా దీవించబడతాం, ఆయన యొక్క కనికరం పొందుకుంటాం. ఆ విధంగా మనం ఆయన అడుగుజాడలో నడవడానికి దేవుడు మనకి కృప చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్య ప్రభు, మేము కాపరి లేని గొర్రెలుగా ఉన్నామని గ్రహించి మా మంచి కాపరిగా ఉన్నాము నాయన. తండ్రి, మమ్మల్ని అందరినీ తండ్రి హెచ్చించి మమ్మల్ని అందరినీ లక్ష్య పెట్టి నీ యొక్క కనికరం చూపినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎలాగైతే ప్రతి ఒక్క జనసమూహంలో ఉన్న వారు అందరి పట్ల నీ యొక్క ప్రేమను చూచి వారి అవసరతలు, ఆత్మీయ అవసరత తీర్చావు, మరియు కూడా శారీరకంగా ఎంతోమందిని స్వస్థపరిచినట్లుగా కనపడుతుంది ప్రభు వాక్యంలో. అదేవిధంగా ఆత్మీయ ఆహారం ఇచ్చి శారీరక అవసరతలు అన్నీ కూడా ఈరోజు మా అందరికి తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.